హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. ఇదిగో పొద్దున్నే చూసారా సూర్యుడు ఏ విధంగా ఇప్పటికిప్పుడే బయటకు వస్తున్నాడు. మా ఇంటి దగ్గర పక్కనండి ఇది గొర్రెపిల్ల చక్కగా చూడండి బయట కట్టేశారు గేదెలను, గొర్రెపిల్లని. అది చూపిస్తున్నాను ఊరికనే మీకు. పూర్తిగా బయటకు వచ్చాడు చూడండి సూర్యుడు. బయట పొద్దున్నే బాగుందని వీడియో తీశాను అంతే. మనకి మార్నింగ్ రొటీన్ టీతోనే స్టార్ట్ అవుతుంది కదా. టీ తాగిన తర్వాతే ఏ పనైనా చేసుకోవాలనిపిస్తుంది నాకైతే. కొంచెం తగ్గించాలి ఆ టీ అలవాటు. చింతపండు పులిహోర చేస్తున్నానండి. అంటే సింపుల్గా, అంటే అప్పటికప్పుడు ఒక్కొక్కసారి అయితే నిల్వ కూడా పెట్టుకుంటాను. కానీ ఇప్పుడు అది నేను పెట్టుకున్నది అయిపోయింది. ఈరోజు ఎప్పుడు నిమ్మకాయ పులిహోర చేస్తున్నానులే అని చెప్పి ఇంకా చింతపండు పులిహోర కొంచెం చేస్తున్నాను. అట్లా గుజ్జు తీసుకున్న తర్వాత కొంచెం పసుపు పొయ్యి మీద పెట్టుకుని దీన్ని ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికించుకునేటప్పుడు కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు, ఒక 3-4 లేదా చీలికలు చేసుకుని పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇట్లా పోసుకొని ఉడికించుకోవాలి. కొంతమంది ఇంకొక రకంగా ఉడకబెడతారు. దాంట్లో పల్లీలు, తాలింపు అన్నీ వేసి ఒకేసారి ఉడకబెడతారు. అప్పుడు పల్లీలు, ఈ తాలింపు అంతా మెత్తబడిపోతాయి కదా. అప్పుడు అట్లా ఇష్టం ఉండదు నాకైతే. మీకు ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇట్లా మామూలుగా ఉడకబెట్టిన తర్వాత అప్పుడు వేరేగా తాలింపు వేస్తాను. మామూలుగా నిలవ పెట్టుకోవడానికైనా నేను పెట్టినా కానీ ఈ విధంగానే ఇవి వేసి మాత్రమే ఉడకపెడతాను. ఏమేమంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. పసుపు, నూనె, కొంచెం కల్లుప్పు, కొంచెం బెల్లం కూడా వేస్తాను. పచ్చి కరివేపాకు దేంట్లో వేసుకున్న ఫ్లేవరే వేరు కదా. ఇట్లా ఈ విధంగా వేసి మంచిగా నూనె పైకి వచ్చేంత వరకు ఉడకపెట్టుకుని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో పెట్టుకుంటే మనకి అప్పటికప్పుడు పిండి, టిఫిన్కి పిండి ఏం లేనప్పుడు, ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇట్లా లేనప్పుడు గబుక్కుని ఈ విధంగా కలుపుకోవచ్చు. పిల్లలకు కూడా క్యారేజీలో లంచ్ బాక్స్కి ఇట్లా కలిపి పెట్టుకోవచ్చు చక్కగా. ఇదిగోండి వేడివేడి రైస్లో ఈ విధంగా కలుపుతున్నాను. పక్కన తాలింపు కూడా పెట్టుకున్నాను. పోపు దినుసులు మొత్తం వేసుకుని పల్లీలు, పచ్చి కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకుని వేయించుకున్న తర్వాత ఆ తాలింపు దీంట్లో వేసుకుంటాను. ఇప్పుడైతే చాలా బాగుంటుంది. దీంట్లో మళ్ళీ నేను కొంచెం కరివేపాకు, మళ్ళీ కొత్తిమీర కూడా వేసాను. చాలా బాగుంటుంది. బెల్లం కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేయరండి. నేనైతే వేస్తాను. ఎందుకంటే మరీ పులుపు ఫ్లేవర్ కాకుండా కొంచెం ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడూ వేసుకోకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.